Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 7th May. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడిటీ ఎంట్రీస్ వచ్చాయో అదేవిధంగా రేపటి మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు మార్కెట్లో చర్చించుకోబోతున్నాం అన్నమాట. మీకు కనుక నా అనాలిసిస్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు అలాగే మీకు లైవ్లో నాతో పాటు ట్రేడ్ చేయాలి అనుకుంటే లైవ్లో నాతో పాటు ట్రేడ్ చేస్తూ లైవ్లో నాతో పాటు ట్రేడ్ చేస్తూ మీరు కూడా ట్రేడింగ్ నేర్చుకుంటూ ఎక్స్పీరియన్స్ పొందుతూ అట్ ద సేమ్ టైం లైట్గా మనీ సంపాదించుకోవాలి అనుకుంటే సో మీరు ఈ టైప్ ఆఫ్ ట్రేడింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, కాలర్ వాట్సాప్ చేయండి. సో మీకు డీటెయిల్స్ చెప్తాను. ఆ డీటెయిల్స్ ఫస్ట్ ఫిల్ చేశాకనే అంటే అవన్నీ ఆ డీటెయిల్స్ చెప్పిన తర్వాత మీరు ఓకే అనుకుంటేనే మిమ్మల్ని అందులో జాయిన్ చేస్తాను. సో మీరు ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దాన్ని కాంటాక్ట్ చేయండి. అప్పుడు మనం మాట్లాడదాం. సో రైట్, ఓకే. సో ఈరోజు మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మార్కెట్ చూసుకుంటే నిన్న మనం చెప్పుకున్నాం కదా, నిన్న మనం ఏం చెప్పుకున్నాము? ఓకే, మార్కెట్ ఈరోజు ఏమైంది? గ్యాప్ డౌన్ అయింది. అంటే గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత మీకు ఏం చెప్పాను, ఇక్కడికి ఈక్వల్ లోస్ ఉన్నాయి. ఓకే, సో అక్కడ మార్కెట్ ఒకవేళ స్వీప్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయితే ఫస్ట్ క్యాండిల్ అనేది అప్ సైడ్ క్లోజ్ అయితే అట్ ద సేమ్ టైం మనకి లిక్విడిటీ అప్ సైడ్ బ్రేక్అవుట్ చేసినట్టు అని చెప్పాను. ఓకే, సో ఎగ్జాక్ట్గా మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఏమైంది, ఇక్కడ గ్యాప్ డౌన్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చి ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మార్కెట్ అప్ సైడ్ ట్రావెల్ అయింది. అట్ ద సేమ్ టైం 54,000 లెవెల్ ఇక్కడ ఆపుతుందని చెప్పేసి నేను వీడియోలో కూడా మీకు చెప్పాను. సో ఎగ్జాక్ట్గా 54,000 లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అప్ సైడ్కి ఒక బుల్లిష్ క్యాండిల్ వేసుకొని ప్రీవియస్ డే క్లోజ్ ఇది మాట ప్రీవియస్ డే క్లోజ్ స్వీప్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ బుల్లిష్ రెడ్ క్యాండిల్ స్వీప్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయింది. అయితే నేను మీకు ఇంకో పాయింట్ కూడా చెప్పాను, ఇక ఆపోజిట్ సైడ్ కూడా ఇక్కడ 15 minutes టైం ఫర్ లాస్ట్ హై అట్ ద సేమ్ టైం ఈక్వల్ హైస్ ఉన్నాయి అనమాట. సో అక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుని వస్తే మార్కెట్ ఏంటంటే ఇక్కడ క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ లాన్ క్లోజ్ అయితే అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే 1 minute టైం ఫ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూపిస్తాను. అక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ రావచ్చు, అక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తామని చెప్పాము. ఎప్పుడు ఇక్కడ డౌన్ సైడ్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకోకుండా టోటల్ గా ఫస్ట్ అప్ సైడ్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేస్తే అక్కడ నుంచి డౌన్ ట్రెండ్ ఉండేవారు. కాకపోతే ఇక్కడ ఏమైంది, మార్నింగే అప్ సైడ్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి అప్ సైడ్కి వెళ్తుంది అనమాట. సో మళ్ళీ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చూస్తామా చూడమాట. కాకపోతే ఇక్కడ కూడా జరిగింది, కానీ ఇది నమ్మకూడదు యాక్చువల్లీ. అయితే ఒకటి ఇది రిట్రేస్మెంట్ కింద పనికి వస్తుంది తప్ప ఇంకంతకు మించి ఇంకెక్కువ పని చేయదన్నమాట. అయితే ఇక్కడ ఏమైనా ఎంట్రీ దొరికిందా అంటే ఎర్లీ మార్నింగ్ మార్కెట్ ఇక్కడ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి ఈ 15 minutes టైం ఫర్ లాస్ట్ అయ్యి ఉంది కదా, ఈ 15 minutes టైం ఫర్ లాస్ట్ అయ్యి సెకండ్ క్యాండిల్ లో బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి లాంగ్ వచ్చేసింది అనమాట. సెకండ్ క్యాండిల్ లో అట్ ద సేమ్ టైం 1 minute టైం లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చింది అనమాట మనకి. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. ఓకే, సో మార్కెట్ ఇక్కడ ఉంది కదా, ఇలాగా పుల్ బ్యాక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఓకే, 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది అనమాట. ఓకే, సో 1 minute టైం ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది, మార్కెట్ కూడా లాన్ క్లోజ్ అయింది. అయితే ఇక్కడ మనకు చూసుకుంటే నేను ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ లో ఇక్కడ మనకు ఫామ్ అయింది. ఇక్కడ మనకు చూస్తే చూడండి ఇది. ఓకే, ఈ ఏరియాని టచ్ చేస్తే ఎంట్రీ అవుదాం చూసాం. కాకపోతే ఏంటంటే 30 minutes టైం ఫ్రేమ్ లో కూడా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ లాగా ఫామ్ అంటే ఏం లేదు, స్వీప్ చేసి లాన్ క్లోజ్ ఉంది కదా, ఆ ఏరియాని టచ్ చేసి వెళ్ళిందంట. మనకి ఎక్కడైనా ఎంట్రీ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ దేన్ని టచ్ చేయలేదు, ఇక్కడ అదట్టుగా ఉండాలి, ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలన్నమాట. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. అది రిట్రేస్మెంట్ అంటే పెద్ద ఎంట్రీ అవ్వదు, బికాజ్ ఆల్రెడీ మార్కెట్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి ఇటేపు వస్తుంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. అయితే చూసుకుంటే 105 స్టాప్ లాస్ ఉన్నది. ఎలా ఎంట్రీ అవుతాయి ఏంటంటే మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇలాంటి టైమ్స్ లో మనం ఎలాగ థింక్ చేయాలంటే ఆప్షన్స్ లో 20 or 30 points ఆప్షన్స్ స్టాప్ లాస్ ఇచ్చేస్తాం అన్నమాట. ఆ 20 or 30 points అనేది ఇల్లాజికల్ స్టాప్ లాస్, హిట్ అయిపోయినా హిట్ అయిపోవచ్చు, బట్ స్టిల్ ఎంట్రీ మిస్ అవ్వకుండా ఉండడానికి ఇలాంటి ఒక ఆప్షన్ అనమాట. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటున్నాం. టార్గెట్ అనేది ఈ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఉంచండి, ఇక్కడ వరకే పెట్టుకుంటాం అన్నమాట. బికాస్ మార్కెట్ ఆల్రెడీ స్వీప్ చేసి వచ్చేసింది కాబట్టి ఇది పనిచేయదు. ఓకే, బట్ స్టిల్ ఒక రిట్రేస్మెంట్ ఎంట్రీ ప్లాన్ చేయడానికి తప్ప అంతకు మించి. సో ఇదైనా సరే మంచి రిస్క్ ఇవ్వడం వస్తుంది. ఇక్కడ చూసుకుంటే 200 points అలా 300 points అలా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ చూడడానికి ప్లాన్ చేస్తారు అనమాట. అయితే అక్కడ ఏమైనా ఎంట్రీ వచ్చిందా అంటే అయితే ఎంట్రీ అయితే వచ్చింది, బట్ స్టిల్ ఏంటంటే ఇట్ సైడ్ ఎంట్రీ అంటే పుల్ బ్యాక్ ఈక్వల్గా లో ఫామ్ చేసి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చింది. అయితే ఇంకా దీన్ని టచ్ చేసి ఉంటే బాగున్నాను. ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉంది. ఆ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లోని మార్కెట్ అనేది టెస్ట్ చేయాలన్నమాట. సో అయితే ఇక్కడ టచ్ చేసింది, ఇండెక్స్ లో టచ్ చేసింది అనమాట. ఇండెక్స్ లో అయితే మనకి ఎంట్రీ వస్తుంది మనకి ఇక్కడ. సో ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు మళ్ళీ మనం. ఓకే, ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఫస్ట్ టార్గెట్ అనేది ఇక్కడ ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే
మార్కెట్ అనేది ఈ రోజు ఎంట్రీస్ మాట. ఓకే, ఫస్ట్ ఎంట్రీ ఇక్కడ, సెకండ్ ఎంట్రీ ఏమో లైక్ ఇక్కడ చేంజ్ ఆఫ్, ఇక్కడ బుల్లిష్ అండ్ టచ్ చేసింది చేంజ్ ఆఫ్ ది క్యాటర్ వచ్చింది కదా, సో ఆ ఏరియా దగ్గర ఎంట్రీ అవ్వచ్చు మనం. ఓకే, సో చేంజ్ ఆఫ్ ది క్యాటర్. ఓకే, సో అది మాట ఈ రోజు మార్కెట్ గురించి చూసుకుంటే. నేను అంటే లైక్ డైలీ ఎలాగే చెప్పేస్తున్నాను, ఇంకా పైపైన చెప్పేస్తున్నాను, ఎందుకంటే లైక్ వీడియో పెద్దగా ఎవరు చూడట్లేదు. సో మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ కోసం వాళ్ళే చూస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం వీడియో చెప్తున్నాను, పైపైన చెప్పేస్తున్నాను, మీకు అర్థమవుతుంది అనుకుని నేను వెళ్తున్నాను. ఓకే రైట్. సో రేపటి మార్కెట్ కోసం చూసుకుంటే ఇక్కడ ఏం జరిగింది. ఓకే, సో చూసుకుంటే డే టైం ఫ్రేమ్ ప్రకారం నేను మీకు ఒకటి చెప్పాను. ఓకే, సో నేను ఒక లాజిక్ చెప్పాను మీకు, ఏంటా లాజిక్ కావాలంటే నన్ను వీడియో చూడండి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే, ఓకే సో ఇక్కడ మనకి ఇది ఒక పుల్ బ్యాక్, ఈ పుల్ బ్యాక్ని ఇప్పుడు ఇండ్యూస్ అయినట్టు. ఓకే, లైక్ ఏమైంది, ఈరోజు క్యాండిల్ స్వీప్ చేసి అప్ సైడ్ క్లోజ్ అవుతుంది అన్నమాట మనకి. ఓకే, ఈరోజు క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అవుతుంది. సో అయితే అప్ సైడ్ టర్న్ అవుతున్నారా అంటే, అయితే 50 minutes టైం లాస్ట్ హై అనేది ఇంకా మంచిగా లైక్ ఇది బ్రేక్ అవ్వాలన్నమాట. ఓకే, ఇది ఉంది చూడండి, ఈ 50 minutes టైం లాస్ట్ హై ఆల్రెడీ ఇది బ్రేక్ అయింది, ఆల్రెడీ లైక్ 50 minutes టైం లాస్ట్ హై అనేది మంచిగా ఇక్కడ బ్రేక్ అయిపోయింది. సో బుల్లిష్ చూస్తారంటే బుల్లిషే చూస్తున్నాను నేను. అయితే ఒకటి బుల్లిష్ చూడడానికంటే ముందు, సో రేపు పొద్దున మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ డౌన్ సైడ్కి వెళ్ళి వస్తాయి, ఇక్కడ ఈక్వల్ హైస్ ఉన్నాయి, ఈక్వల్ లోస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఈక్వల్ లోస్ ఉన్నాయి. ఇక్కడ క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో అప్ సైడ్ క్లోజ్ అయితే మాత్రం ఇక్కడ నుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ నేను చూస్తున్నాను. ఓకే, ఇక్కడ నుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్కే చూస్తున్నాను అనమాట. మనం ఇక్కడ గ్యారంటీ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అవుతుంది, ఇక్కడ నుంచి టోటల్గా బుల్లిస్ వెళ్ళిపోవచ్చు మనం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ ఎక్కడ ఎలాంటి ఏంటో ఉన్నాయి ఫ్యాక్టర్స్ అన్ని మాట్లాడుకోవాలి. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చూసుకుంటే 1 టైప్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా రావాలన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే ఈ ఈక్వల్ లోస్ ఉన్నాయి కదా, ఈక్వల్ లోస్ ద్వారా లిక్విడిటీ స్వీప్ ఆఫ్ కోసం చూస్తున్నాను అనమాట నేను రేపు పొద్దున్న. ఓకే, సో రేపు పొద్దున్న ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి వచ్చినా సరే, లేదా గ్యాప్ డౌన్ అయిపోయినా సరే, లేకపోతే ఇక్కడ గ్యాప్ డౌన్ అయితే, ఇక్కడ గ్యాప్ డౌన్ అయితే అప్పుడు ఏమవ్వాలంటే ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే ఈ హై అనేది బ్రేక్ చేయాలన్నమాట. అప్పుడే మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది. ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయ్యింది అనుకోండి, 1 minute టైం ఫ్రేమ్ ఇలా ఫామ్ అవుతూ వస్తుంటాయి కదా, అప్పుడు ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అప్పుడు ఇక్కడ నుంచి సింగిల్ క్యాండిల్లో లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అదే లైక్ ఏంటంటారు, ఇక్కడ ఈక్వల్ లోస్ ఉన్నాయి కదా, ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుంటే ఐదర్ 1 candle ఆ 2 candles లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేస్తే ఇక్కడ నుంచి టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం అన్నమాట మనం. ఓకే, టోటల్గా బుల్లిష్ సైడ్ అనేది వెళ్ళిపోతాం. సో అంటే నేను ఇంకా రేపటి అయితే ఒకటి ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ ర్యాలీ అయిపోతే అప్ సైడ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుంటాం. బట్ స్టిల్ ఇక్కడ ఒక సప్లై ఉన్నది, అంటే లైక్ ఇక్కడ ఒక పెడతాను సప్లై, అంటే పెద్ద సప్లై కాదు, మార్కెట్ అయితే బుల్లిష్ సైడ్ ఉంటుంది. బట్ ఇక్కడ కొద్దిగా ఆపుతుంది రిట్రేస్మెంట్ కోసం, మళ్ళీ మార్కెట్ ఏంటంటే డౌన్ సైడ్ రావచ్చు, ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే రైట్. సో ఇదే ఉంటున్నది, నేను ఇదే ప్లాన్ చేస్తున్నాను, రేపు ఇది జరుగుతుంది అని అనుకుంటున్నాను. ఇంకా అంతకుమించి ఇంకేం లేదన్నమాట మనకి. సో రైట్, అది నెక్స్ట్ ఇంకా పోనీ తీసుకోవాలనుకుంటే ఇది ఒక సప్లై. నెక్స్ట్ ఇంకా ఎక్కడంటే ఇంకా ఇదే మేజర్ సప్లై కనిపిస్తుంది, ఇంకా తర్వాత ఇంకా కనిపించట్లేదు. ఇక్కడ నుంచి అలా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోవచ్చు, మనకి ఎటువంటి టైప్ ఆఫ్ అడ్డంకులు అయితే కనిపించట్లేదు అన్నమాట మనకి. రైట్, అంతే మనకి లైక్ ఇది ఒక్కటే కనిపిస్తుంది నాకైతే. సో దానికి మించి ఇంకేం కనిపించట్లేదు. సో ఇంకా అక్కడ కొద్దిగా రిట్రేస్మెంట్ రావచ్చు, అంటే రిట్రేస్మెంట్ ఇక్కడ కొద్దిగా రిట్రేస్మెంట్ ఎంట్రీస్ ప్లాన్ దొరికితే కొద్దిగా స్కాల్ప్లో చూసుకొని ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు అంతే. ఓకే ఫ్రెండ్స్, అది మాట. సో ఈరోజు రేపటి మార్కెట్ కోసం ప్రీ మార్కెట్ కోసం ఎక్స్ప్లెనేషన్ కూడా అయిపోయింది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా చెప్పాను కదా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో నాతో పాటు ఇంకోటి ట్రేడింగ్ చేయాలి అనుకుంటే, సో నా డీటెయిల్స్ నా కింద నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, నాకు కాంటాక్ట్ చేయండి. టోటల్ డీటెయిల్స్ చెప్తాను, డీటెయిల్స్ చెప్పిన తర్వాత క్లాస్లో జాయిన్ చేసుకుంటాను, అంతవరకు జాయిన్ చేసుకోనమాట. ఓకే రైట్. సో ఓకే, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.